లైఫ్లో కొంతమంది వాళ్ళ కోరికలు పూర్తయ్యేలోపే చనిపోతారు. అలా చనిపోయిన వాళ్ళే దెయ్యాలుగా పిశాచాలుగా మారుతారు. ఇలాంటి ఆత్మలు చాలా కసిగా క్రూరంగా ఉంటాయి. ఇలాంటి ఆత్మలు బట్టల్లో కానీ వస్తువుల్లో కానీ మరియు బొమ్మల్లో కానీ ఎంటర్ అవుతాయి. సో ఎనబెల్లి స్టోరీ కూడా ఒక బొమ్మలోకి ఎంటర్ అయిన ఆత్మ గురించే. ఇది ఒక రియల్ హర్రర్ స్టోరీ. వీడియో లాస్ట్ లో ఈ బొమ్మ ఎక్కడ పెట్టారో రియల్ గా చూడడానికి ఎలా ఉంటుందో మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో స్టార్ట్ చేద్దామా? అది 1970 నర్సింగ్ చదువుతున్న డోనా అనే ఒక ఆమెకి ఆమె తల్లి ఒక పాత రకమైన రెగేడియన్ డాల్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. అప్పట్లో రెగేడియన్ డాల్స్ చాలా ఫేమస్ అన్నమాట. ఆ బొమ్మను ఆమె ఎప్పుడు తన పడుకునే మంచం మీదే పెట్టుకునేది, అక్కడే ఉంచేది కూడా. అయితే కొన్ని రోజులకి వాళ్ళ ఇంట్లో కొన్ని వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ఆ బొమ్మ పెట్టిన చోటనే కాకుండా వేరే వేరే స్థలాల్లో కనిపించేదంట. ఒకసారి నేలపైన, ఇంకొకసారి అల్మరా లోపల, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో కనిపించేది. దీన్ని డోనా గమనించినా అంత పట్టించుకోలేదు. దీంతో పాటు ఆ బొమ్మ ఉండే బెడ్రూమ్ లో కొన్ని లెటర్స్ పడి ఉండేవంట. అందులో హెల్ప్ అస్, సాయం చేయండి అని రాయబడి ఉండేది. ఒకరోజు ఆ బొమ్మ చేతి మీద మరియు ఛాతి మీద రక్తపు మరకలు కనిపించాయి. అది చూసిన డొన్నా వెంటనే తన రూమ్మేట్ తో కలిసి ఒక మంత్రగతిని పిలిపించింది. ఆమె ఆ బొమ్మను క్షుణ్ణంగా పరిశీలించి ఎనబెల్లి హెగ్గిన్స్ అనే ఒక 7 సంవత్సరాల పాప యొక్క ఆత్మ ఈ బొమ్మని ఆవహించింది. ఆ పాప ఈ ఇంటి పరిసరాల్లోనే ఎక్కడో చనిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే ఈ బొమ్మను ఆవహించి ఇక్కడే ఉండిపోవాలనుకుంటుంది అని డొన్నాతో వివరించారు. అయితే ఇది విన్న డొన్నా జాలిపడి ఆ బొమ్మను తనతోనే ఉంచుకోవాలనుకుంది. ఇదే ఆమె చేసిన పెద్ద తప్పు. ఇక్కడే అసలు కథ మొదలవబోతుంది. తర్వాత రోజు నుంచి ఆ వింత సంఘటనలు కాస్త భయంకరంగా మారాయి. డొన్నా ఫ్రెండ్ అయిన ఎడ్వర్డ్ కు ఆ బొమ్మ తన గొంతు కోసేందుకు ప్రయత్నించినట్టుగా అనిపించేది. తర్వాత రోజు అతడు లేచి చూస్తే నిజంగానే తన ఛాతిపైన గీసిన గీతగాట్లు కనిపించాయి. వెంటనే వీళ్ళు ప్రముఖ భూత వైద్యులైన ఎడ్ అండ్ లోరెన్ వారన్ ని పిలిపించారు. వారు ఒకటే మాట చెప్పారు, ఇది మీరు అనుకున్నట్టు ఒక 7 సంవత్సరాల పాప ఆత్మ అయితే కాదు, ఇది ఒక దురాత్మ. దానికి మీరు మీ ఇంటి తలుపులను తెరిచి ఆహ్వానించారని చెప్తారు. ఈ దురాత్మల్ని డీమన్స్ అని అంటారు. అంటే నార్మల్ గా ఉండే దెయ్యాల కంటే కాస్త శక్తివంతమైనవన్నమాట. అయితే ఎడ్ అండ్ లోరెన్ వారన్ చాలా కష్టపడి ఎన్నో ప్రేయర్స్ చేసి మొత్తానికి ఆ బొమ్మను తీసుకొని వెళ్లి వాళ్ళ ఇంటి బేస్మెంట్ లో ఉన్న హర్రర్ మ్యూజియం లో ఒక గ్లాస్ బాక్స్ లో మంత్రించి పెట్టారు. ఇప్పటికీ ఆ బొమ్మ పెట్టిన గ్లాస్ బాక్స్ మీద అబ్సల్యూట్లీ డు నాట్ ఓపెన్ అని రాసి పెట్టి ఉంటుంది. ఈ కేస్ ఎడ్ అండ్ లోరెన్ వారన్ డీల్ చేసిన కేసుల్లో అతి భయంకరమైన కేసు కింద చెప్తారు. ఈ కేసు మీదనే ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ అయిన కంజూరింగ్ సినిమాలు తీయబడ్డాయి. మరి ఈ కథ నిజమైన ఎంతమంది నమ్ముతున్నారు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో చేసి పెట్టేసుకోండి.